చిన్నశంకరంపేట మండలంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆ గ్రామానికి సంబంధించిన పలువురిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. అందులో 3 సంవత్సరాల ఒక బాలునిపై కూడా తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన క్రమంలో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఊబ చెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈరోజు చేప పిల్లల్ని వదిలారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 100% చెరువుల్లో చేప పిల్లలను వదలగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం 50% చెరువుల్లో మాత్రమే చేప పిల్లల్ని వదులుతుందని, ఇది సరైంది కాదని, అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లల్ని వదలాలని చెప్పి చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఇదే జిల్లాకు సంబంధించి పుల్కల్ మండల కేంద్రంలో ఈరోజు ప్రజాపాలనకు సంబంధించిన కళా ఉత్సవాలు నిర్వహించడం కోసం వెళ్ళినటువంటి కళా బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఏమి ఇస్తున్నది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఇలా వచ్చి ప్రచారం చేయడం సరైంది కాదని చెప్పి గ్రామం నుంచి వాళ్ళను తిప్పి పంపించడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు దాదాపు 3,60,000 పైచీలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యే మాణిక్రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.